to all the students. Today we'll be covering up hematology. So in hematology, blood. What is blood? For example, if someone asks you what is skin ante manam em cheptamu? It is an organ. Skin is a organ. అదే బ్లడ్ అంటే బ్లడ్ ఇస్ నాట్ ఏ ఆర్గన్, ఇట్ ఈస్ అ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ. సో ఇది ఎంసీక్యూ. ఇది మీకు ఇప్పుడు వాట్ ఈస్ బ్లడ్ అని చెప్పి కింద 1 ఉంటాయి, సెల్స్, ఆర్గన్, టిష్యూ, కనెక్టింగ్ టిష్యూ. సో ఆన్సర్ ఇస్ కనెక్టివ్ టిష్యూ ఇన్ ఫ్లూయిడ్ ఫార్మ్. బ్లడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫ్లూయిడ్ ఆఫ్ లైఫ్, ఫ్లూయిడ్ ఆఫ్ గ్రోత్, ఫ్లూయిడ్ ఆఫ్ హెల్త్. అండర్స్టూడ్? సో వాట్ ఈస్ బ్లడ్? బ్లడ్ ఈస్ అ కనెక్టివ్ టిష్యూ. సో ప్రాపర్టీస్ ఆఫ్ బ్లడ్, దీంట్లో ఉన్న ప్రతి పాయింట్ ఒక ఎంసీక్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్లడ్ ఇస్ ఇన్ విచ్ కలర్? బ్లడ్ ఇస్ ఇన్ రెడ్ కలర్. దీంట్లో అయితే ఎవరికీ డౌట్ లేదు కదా, బ్లడ్ రెడ్డే ఉంటుంది. నెక్స్ట్, బ్లడ్ లో 2 రకాలు, ఆర్టీరియల్ బ్లడ్, వీనస్ బ్లడ్. ఆర్టీరియల్ బ్లడ్ అంటే ఏంటి? వీనస్ బ్లడ్ అంటే ఏంటి? ఆర్టీరియల్ బ్లడ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ ది హార్ట్. వీనస్ బ్లడ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫ్రమ్ ది హార్ట్. అంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళే బ్లడ్ని మనం ఆర్టీరియల్ బ్లడ్ అంటాము. బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వచ్చే బ్లడ్ని మనం వీనస్ బ్లడ్ అనేసి అంటాం. సో ఆర్టీరియల్ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది, వీనస్ బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది. ఆర్టీరియల్ బ్లడ్ ఇస్ స్కాల్ ఇన్ కలర్ ఆర్ ఇట్ ఇస్ బ్రైట్ ఇన్ కలర్. బ్రైట్ రెడ్ ఉంటుంది. ఎందుకు బ్రైట్ రెడ్ ఉంటుంది? ఎందుకంటే దీంట్లో ఆక్సిజన్ ఉంటుంది. హై లెవెల్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్. అంటే హార్ట్ నుంచి బాడీకి వచ్చే బ్లడ్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ బ్రైట్ రెడ్ ఇన్ కలర్. నెక్స్ట్, వీనస్ బ్లడ్ ఇస్ పర్పుల్ రెడ్ ఆర్ ఆల్సో డార్క్ రెడ్. ఇది ఎందుకు డార్క్ ఉంటుంది, ఎందుకు బ్లాకిష్ ఉంటుంది అంటే దీంట్లో ఆక్సిజన్ అనేది చాలా తక్కువ ఉంటుంది లేదా ఆల్మోస్ట్ ఉండదు. అండర్స్టూడ్? నెక్స్ట్, వాట్ ఈస్ ద pH ఆఫ్ బ్లడ్? pH ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం ఇప్పటిదాకా ఏమేం చదివినాము? యూరిన్ చదివినాం. యూరిన్ pH ఎంత? స్లైట్లీ, ఇట్ ఈస్ వాట్? స్లైట్లీ అసిడిక్ ఇన్ నేచర్. అసిడిక్. నెక్స్ట్, వాట్ ఈస్ ద pH ఆఫ్ సీమెన్? సీమెన్ pH ఏముంటుంది? ఇట్ ఈస్ స్లైట్లీ బేసిక్ ఇన్ నేచర్. సో 7 కంటే ఎక్కువ ఉంటుంది, ఇది 7 కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ pH ఎంత? ఇట్ ఈస్ ఆల్కలైన్ ఇన్ నేచర్. ఓకే, సో pH ఇన్ నార్మల్ కండిషన్ ఇస్ 7.4. 7 కంటే ఎక్కువ ఉంటుంది కానీ 7.4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ టోటల్ బ్లడ్ ఇస్ 1.052 to 1.061. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఇది వాటర్ అనుకుందాం, ప్యూర్ వాటర్లో ఎటువంటి సెల్స్ కానీ ఇంప్యూరిటీస్ ఉండవు కాబట్టి దాని స్పెసిఫిక్ గ్రావిటీ అనేది 1. అదే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ యూరిన్ వేసుకుందాం. యూరిన్లో 95% వాటర్ ఉంటుంది, మిగిలిన 5% సొల్యూట్స్ ఉంటాయి, అందుకే 1 కంటే ఎక్కువ ఉంటుంది, 1.003. ఇది యూరిన్ స్పెసిఫిక్ గ్రావిటీ. అట్లనే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బ్లడ్ వచ్చి బ్లడ్లో 2% వాటర్ మాత్రమే ఉంటుంది. ఓకే, మిగిలినవన్నీ వీ హ్యావ్ అదర్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ఇవన్నీ ఉంటాయి. అందుకే దాని స్పెసిఫిక్ గ్రావిటీ 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1.052 నుంచి 1.061 అనేసి స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బ్లడ్ సెల్స్ది మాత్రమే స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత అంటే 1.092 నుంచి 1.101, చాలా ఎక్కువ. ఆల్వేస్ రిమెంబర్, ఇవి ప్రతి ఎంసీక్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ టోటల్ బ్లడ్ వచ్చి 1.052 నుంచి 1.061 వరకు ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ బ్లడ్ సెల్స్ మాత్రమే 1.092 నుంచి 1.101. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ప్లాజ్మా వచ్చి 1.022 నుంచి 1.026 వరకు ఉంటుంది. అండర్స్టూడ్? నెక్స్ట్, వాల్యూమ్. సో నార్మల్ అడల్ట్ మేల్లో 5 లీటర్స్ అనేసి ఉంటుంది. ఓకే,
సో ఆల్వేస్ రిమెంబర్ హౌ మచ్ ఇస్ అ నార్మల్. ఇప్పుడు నాకో నార్మల్ ఉండొచ్చు, మీకో నార్మల్ ఉండొచ్చు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎవరికి ఎంత నార్మల్ బ్లడ్ అనేది ఉండాలి అని. లెట్స్ అజ్యూమ్ ఒక మనిషి వెయిట్ 50 kgs. 50 kgs లో 10% వచ్చి బ్లడ్ వెయిట్. ఓకే, అంటే క్యాలిక్యులేట్ చేయండి. 50 kgs లో 10% అంటే ఎంత? 5 liters వచ్చి బ్లడ్ ఉండాలి. అర్థమైందా? అదే ఇప్పుడు 60 kgs అనుకుందాం, అప్పుడు ఎంత? 6 liters అవుతుంది. 70 kgs అయితే 7 liters. 65 kgs పర్సన్ కి 6.5 liters బ్లడ్. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు క్యాల్కులేట్ ది నార్మల్ అడల్ట్ ఫీమేల్లో ఇట్ ఇస్ 4.5 liters. న్యూ బోర్న్ బేబీకి 450 ml. అండర్స్టూడ్? నెక్స్ట్ విస్కాసిటీ ఆఫ్ బ్లడ్ ఇస్ 5 times మోర్ దెన్ విస్కాస్ వాటర్. సో మనం విస్కాసిటీ అంటే ఏంటో మాట్లాడినాం. ది ఫ్లో విత్ విచ్ ది వాటర్ ఆర్ ఎనీ ఫ్లూయిడ్ ఫ్లోస్. ఇప్పుడు వాటర్ మనం పోయంగానే ఎట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది. అదే హనీ తీసుకుందాం, హనీ పోస్తే హనీ కొంచెం గట్టిగా థిక్గా ఫ్లో అవుతుంది. అందుకే హనీ ఇస్ మోర్ విస్కస్, దాని విస్కాసిటీ ఎక్కువ వాటర్తో కంపేర్ చేస్తే. అట్లనే బ్లడ్ది కూడా విస్కాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత? 5 times ఎక్కువ ఉంటుంది వాటర్ కంటే. అండర్స్టూడ్? ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రతి ఒక్క పాయింట్ ఈ స్లైడ్ లో ఉన్నది ఒక ఎంసీక్యూ మీకు. ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఎంసీక్యూస్ ఒక స్లైడ్ లో కవర్ అవుతున్నాయి మీకు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్. అండ్ ఈ అంత మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ గో త్రూ ఇట్ వన్స్. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ కి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. మీరు ఏ ఫంక్షన్ అయినా చెప్పండి, అన్నిట్లో బ్లడ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఫంక్షన్ ఆఫ్ బ్లడ్ అని క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. న్యూట్రిటివ్ ఫంక్షన్, బాడీలో ఉన్న న్యూట్రిషన్ ఏదైతే ఆక్సిజన్ కానీ ఫుడ్ కానీ ఎనీథింగ్ విచ్ యూ టేక్ నా అది ప్రతి ఆర్గన్ కి సప్లై చేసేది బ్లడ్. నెక్స్ట్, రెస్పిరేటరీ ఫంక్షన్, లంగ్స్ కి సప్లై చేసేది బ్లడ్. ఎక్స్క్రీటరీ ఫంక్షన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ కి సప్లై చేసేది కూడా బ్లడ్. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్, దిస్ ఈస్ ఆల్సో డన్ బై బ్లడ్. రెగ్యులేషన్ ఆఫ్ వాటర్ బ్యాలెన్స్ ఈజ్ బై బ్లడ్. రెగ్యులేషన్ ఆఫ్ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఈజ్ బై బ్లడ్. నెక్స్ట్, రెగ్యులేషన్ ఆఫ్ బాడీ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలో కూడా రెగ్యులేట్ చేసేది బ్లడ్. స్టోరేజ్ ఫంక్షన్, ఏదైనా ఎంజైమ్ స్టోరేజ్ చేయాలన్నా ప్రోటీన్స్ స్టోరేజ్ చేయాలన్నా దానికి కూడా బ్లడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్సివ్ ఫంక్షన్, లెట్స్ అజ్యూమ్ ఏదైనా ప్యాథోజన్ ఫారెన్ పార్టికల్ మన బాడీలోకి వచ్చింది అనుకుందాం, దాని నుంచి ఫైట్ చేయాల్సిన సెల్స్ కూడా బ్లడ్ లోనే ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం? WBC, లూకోసైట్స్ అంటాం. సో ఏదైనా ప్యాథోజన్ మన బాడీలోకి రాగానే యాజ్ అ డిఫెన్సివ్ మెకానిజం వెళ్ళి ఫస్ట్ దాన్ని చంపేసేది కూడా బ్లడ్. సో ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ ఆఫ్ బ్లడ్. సో ఏదైనా మీకు క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ ఉన్నాయి ఎంసీక్యూలో, కింద 4th పాయింట్ ఏముంటుంది? ఆల్ ది అబోవ్ అని ఉంటుంది. అట్లాంటప్పుడు ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ జనరల్. ఇది బాడీ అనుకుందాం, ఓ హ్యూమన్ బాడీలో మనకి వేరియస్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. సెరిబ్రల్ ఫ్లూయిడ్ ఉండొచ్చు, ఇక్కడ హార్ట్, పెరికార్డియల్ ఫ్లూయిడ్, లంగ్స్, ప్లూరల్ ఫ్లూయిడ్, నెక్స్ట్ అబ్డోమెన్, పెరిటోనియల్ ఫ్లూయిడ్ ఉంటుంది. నెక్స్ట్ జాయింట్స్, దాంట్లో సైనోవెల్ ఫ్లూయిడ్. సో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లూయిడ్స్, చాలా ఫ్లూయిడ్స్ ఉంటాయి. దాంట్లో బ్లడ్ కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్. ఓకేనా? సో ఇప్పుడు బాడీలో ఇవన్నీ కలిపి 100% అనుకుంటే దాంట్లో బ్లడ్ వచ్చి 8% మాత్రమే. సో మన మొత్తం బాడీలో ఉన్న అన్ని ఫ్లూయిడ్స్ లోకి కలిపితే బ్లడ్ పర్సంటేజ్ వచ్చి జస్ట్ 8%. ఓకే, ఇప్పుడు ఈ 8% బ్లడ్ లో మనకి ప్లాస్మా ఉండొచ్చు, ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం బ్లడ్ ని సెంట్రిఫ్యూజ్ చేసినాం అనుకుందాం, అప్పుడు మనకి 2 ఫార్మ్ అయితే ఇట్లా, ఇక్కడ పైన తేలేదంతా సూపర్ నేటెంట్ అంతా ప్లాస్మా, ఈ కింద అన్ని ఫార్మ్డ్ పార్టికల్స్. ఓకే, ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఏమేమి ఉండొచ్చు? WBC ఉండొచ్చు, ప్లాస్మా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎరిథ్రోసైట్స్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. అర్థమవుతుందిగా? యా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 మేజర్ కాంపోనెంట్స్. ఏంటా 2 మేజర్ కాంపోనెంట్స్? ఒకటి వచ్చి ప్లాస్మా, ఇంకోటి ఫార్మ్డ్ ఎలిమెంట్స్. అండర్స్టూడ్? సో ప్లాస్మా ఇస్ ద లిక్విడ్ పోర్షన్, పైన తేలేదంతా ప్లాస్మా. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్? వాటర్,
ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఇంకా గ్యాసెస్. ఓకే, 92% వాటర్ ఉంటుంది. ఈ మిగిలినవన్నీ 1 వస్తాయి. మిగిలిన వాటిలో కూడా వెరీ ఇంపార్టెంట్ వచ్చి ప్రోటీన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 7% ప్రోటీన్స్ ఉంటాయి. 92 + 7 ఎంత? 99%. ఆ మిగిలిన 1%లో యూ హ్యావ్ అదర్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అండ్ గ్యాసెస్. యూ హ్యావ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. సో ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో కింద ఉండేటి సెడిమెంట్ అయినాయి. సో వాట్ ఆర్ దోస్? రెడ్ బ్లడ్ సెల్స్. మేజర్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్, ఆల్సో కాల్డ్ as ఎరిథ్రోసైట్స్. దెన్ యూ హ్యావ్ white blood cells or leukocytes. Next you have platelets or also called as thrombocytes. This is very very important. ఇది మీకు బేసిక్ అర్థమైనప్పుడే యూ కెన్ నో వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఇట్, దాని వాల్యూమ్ ఎంత, అసలు మనం ఎందుకు సెంట్రిఫ్యూజ్ చేస్తున్నాము, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. సో యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు దీన్ని హెమటోక్రిట్ అంటాం మనం. whatever you see here, this is plasma. ఈ పైన తేలేదంతా ప్లాస్మా. సో మొత్తం ఇప్పుడు మనం బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత మేజర్ పార్ట్ వచ్చి ప్లాస్మా, అదే 55% ఉంటుంది. దాని తర్వాత ప్లాస్మాకి రెడ్ బ్లడ్ సెల్స్ కి మధ్యలో ఒక థిన్ లేయర్ ఉంటుంది. ఈ థిన్ లేయర్ ని బఫీ కోట్ అంటాం. ఈ బఫీ కోట్ లోపలనే మనకి WBC ఇంకా ప్లేట్లెట్స్ ఉంటాయి. అర్థమైందిగా? సో ఇది ప్లాస్మా, ఇది రెడ్ బ్లడ్ సెల్స్, ఈ మధ్యలో ఉండేది WBC ఇంకా ప్లేట్లెట్స్. అండర్స్టూడ్? సో ఈ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్ 45%, బఫీ కోట్ ఇస్ 1%, ప్లాస్మా ఇస్ 54 to 55%. అండర్స్టూడ్? నో డౌట్స్? సో నెక్స్ట్, వాట్ ఈస్ ప్లాస్మా? ప్లాస్మా ఇస్ అ స్ట్రా కలర్డ్ క్లియర్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్. సో ఈ స్ట్రా కలర్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇంకో పదాలు ఏవి కూడా, ఆల్టర్నేటివ్స్ ఏవి కూడా గుర్తుపెట్టుకోండి. బికాస్ మీకు MCQ ఇచ్చినప్పుడు వాట్ కలర్ ఈస్ ప్లాస్మా అని అడుగుతారు. యు అండర్స్టూడ్? ఆప్షన్స్ లో మీకు స్ట్రా కలర్డ్ అని మాత్రమే కనిపిస్తుంది. బికాస్ దిస్ ఇస్ అ స్టాండర్డ్ వర్డ్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ఆల్ బుక్స్. మీరు ఏ స్టాండర్డ్ బుక్ తీసుకొని చూసినా కానీ ప్లాస్మాని స్ట్రా కలర్డ్ అని డిస్క్రైబ్ చేస్తారు. గాట్ ఇట్? సో స్ట్రా కలర్డ్ క్లియర్ లిక్విడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్. సో ప్లాస్మా కంటైన్స్ 92 to 93% of water, 7% of solids, and remaining percentage is gases. So solids lo very important is proteins. Very very important is proteins. Understood? Then you have all these things which are there. Carbohydrates untai, fats untai, internal secretions, hormones untai, enzymes untai, non-protein nitrogenous substances untai, antibodies untai, amino acids untai. సో ఇంతకుముందు మనం ఏదైతే న్యూట్రిషనల్, డిఫెన్సివ్ ఇవన్నీ ఫంక్షన్స్ మాట్లాడుకున్నామో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ద ప్లాస్మా ఇట్ సెల్ఫ్. అండర్స్టూడ్? నెక్స్ట్, నార్మల్ వాల్యూస్ ఆఫ్ ప్లాస్మా మాట్లాడుకుందాం మనం. సో నార్మల్ వాల్యూస్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్. ఓకే, సో ప్రోటీన్, టోటల్ ప్రోటీన్స్ ఎంత ఉంటాయి ప్లాస్మాలో అంటే 7.3 grams per deciliter. ఇది ఇంపార్టెంట్, 7.3 grams. దీంట్లో మ్యాక్సిమం వచ్చి ఆల్బుమిన్ ఉంటుంది, సీరం ఆల్బుమిన్, అది 4.7 ఉంటుంది. దీంట్లో సగం వచ్చేసి సీరం గ్లోబులిన్ ఉంటుంది. ఇది ఒకవేళ 4 ఉందనుకో ఇది 2 ఉంటుంది. అండర్స్టూడ్? ఇది 4.7 ఉంటుంది, 2.35 ఉంటుంది. గాట్ ఇట్? సో ఆల్బుమిన్ ఇస్ టు గ్లోబులిన్ రేషియో వచ్చి 2:1. సో ఆల్బుమిన్ 2 times ఆఫ్ గ్లోబులిన్ ఉంటుంది. అండర్స్టూడ్? సో ఇప్పుడు టోటల్ మనకు 7.3 రావాలి. 4.7 + 2.3 ఎంత? 7. 7 + 0.3 is 7.3. ఆ మిగిలిన 0.3 వచ్చి ఫైబ్రినోజన్. ఫైబ్రినోజన్ ఇస్ నథింగ్ బట్ క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటాం మనం. కూల్? సో ఇప్పుడు ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మనము మీకు ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, ప్లాస్మాకి సీరంకి డిఫరెన్స్ ఏంది అని. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉండదు. అండర్స్టూడ్? ఆ క్లాటింగ్ ఫ్యాక్టర్ ఇదే, ఫిబ్రినోజన్. అండర్స్టూడ్? నెక్స్ట్, ఆల్బుమిన్ ఇస్ టు గ్లోబులిన్ రేషియో. ఇది ఇంపార్టెంట్ MCQ. ఇది ఎంత ఉంటుంది డిఫరెన్స్ అని. ఆల్బుమిన్ ఇస్ 2 times ఆఫ్ గ్లోబులిన్ రేషియో, 2:1 రేషియోలో ఉంటుంది. ఆల్బుమిన్ ఇస్ టు గ్లోబులిన్ ఇస్ 2:1 in రేషియో. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా ప్రోటీన్. ప్లాస్మా ప్రోటీన్ ఫంక్షన్స్ ఏంటి? కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్, క్లాటింగ్ అవుతుందా లేదా? అవుతుంది ఫస్ట్.
డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఉంది, మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లడ్ వెజల్, ఇది బ్లడ్ వెజల్ అనుకుందాం, లోపల నుంచి బ్లడ్ ఫ్లో అవుతుంది. ఈ బ్లడ్ ఇప్పుడు ఏదైనా ఆర్గన్ దగ్గరికి రాగానే దీని నుంచి బయటికి రావాలి. సో లోపలికి బయటికి ఆ సెల్స్ ఏవైతే ప్రోటీన్స్ ఉన్నాయో అవి లోపలికి బయటికి వెళ్తూ ఉంటాయి. సో ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ ది మెటీరియల్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. సో ఈ రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సైడ్ అవుట్ సైడ్, ఎక్కువ పంపించకుండా తక్కువ రాకుండా ఇట్లాంటివి చేసేదాన్ని ఆస్మోటిక్ ప్రెషర్ రెగ్యులేషన్ అంటాం. సో మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మోటిక్ ప్రెషర్ ఇస్ డన్ బై ప్రోటీన్స్. Which proteins? Plasma proteins. Next, regulation of acid-base balance. Role of viscosity of blood. ఇప్పుడు ఆ బ్లడ్ ఎందుకంత థిక్ ఉందంటే ప్రోటీన్స్ సఫిషియెంట్గా ఉన్నాయి కాబట్టి బ్లడ్ అంతా థిక్గా ఫ్లో అవుతుంది. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. ఇప్పుడు ఎరిథ్రోసైట్స్ ఏవైతే మనం ఆర్బీసీ కిందికి వచ్చి సెడిమెంట్ అవుతుందని మాట్లాడుకున్నాం, పైన ప్లాస్మా కింద ఇది. సో దానికి కూడా ప్రోటీన్స్ ఆర్ ది మేజర్ పార్ట్. ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయి అనుకో, ఎరిథ్రోసైట్ సెడిమెంట్ అవ్వకుండా పైకి వెళ్తుంది. అర్థమైంది. ఇప్పుడు ప్లాస్మాలో 7% మనం మాట్లాడుకుంది ఏంది, సాలిడ్ పార్ట్స్. దాంట్లో ప్రోటీన్ ప్లేస్ ది మేజర్ రోల్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. నెక్స్ట్, రోల్ ఆఫ్ సస్పెన్షన్ స్టెబిలిటీ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. ఇదే పదాన్ని మనం సింప్లిఫై చేసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్, రోల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ట్రిఫాన్ సబ్స్టెన్సెస్. ట్రిఫాన్ అంటే ఏంటి? ట్రిఫాన్ అంటే స్టెమ్ సెల్స్. ఓకే, సెల్ గ్రోత్ గురించి వాడే సబ్స్టెన్సెస్ ని మనము ట్రిఫాన్ అంటాం. ఇప్పుడు ఈ ట్రిఫాన్ అనే దాన్ని మనం కాస్మెటిక్ పర్పసెస్ కి కూడా వాడుతున్నాం. మీరు ఏవైతే పింపుల్స్ రాకుండా, వ్రింకిల్స్ రాకుండా క్రీమ్స్ వాడుతున్నారో దాంట్లో కూడా ట్రిఫాన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అండర్స్టూడ్? సెల్ గ్రోత్ కోసం పనిచేస్తుంది. ఇవన్నీ బ్లడ్ లో ఉండే ప్రోటీన్స్ లో ఉంటాయి. నెక్స్ట్, రోల్ యాజ్ అ రిజర్వ్ ప్రోటీన్స్ కూడా ఉండొచ్చు. రిజర్వ్ ప్రోటీన్స్ అంటే ఇప్పుడు బాడీకి అవసరం లేనప్పుడు బ్లడ్ లో తిరుగుతూ ఉంటాయి, నిజంగా అవసరం పడ్డప్పుడు ఆ బ్లడ్ నుంచి ఆ ఆర్గాన్కి వెళ్ళి అది సప్లై చేస్తాయి ప్రోటీన్స్ ని. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్, ప్లాస్మా తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ మేజర్ పార్ట్? రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as ఎరిథ్రోసైట్స్. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ నాన్ న్యూక్లియేటెడ్. మీకు ఇక్కడ న్యూక్లియస్ కనిపిస్తుందా? ఇక్కడ ఏం లేదు, దెర్ ఇస్ నో న్యూక్లియస్. సో ఇట్ ఈస్ నాన్ న్యూక్లియేటెడ్, డిస్క్ షేప్డ్, డిస్క్ షేప్ లో ఉంది, బై కాన్కేవ్. ఇది ముందు నుంచి చూస్తే, ఇది పక్క నుంచి చూస్తే. ఇట్లా చూస్తే రౌండ్ ఉంది, సైడ్ నుంచి చూస్తే ఇట్ విల్ బి బై కాన్కేవ్. Okay, so it is biconcave formed elements in blood. What is the normal value? 4 నుంచి 5.5 million per cubic meter. Okay, 4 to 5.5 million in cubic meter per blood. This is the normal value of red blood cells. So 4 కంటే తక్కువ ఉంటే ఏమంటాము? అనీమియా అంటాం. 5.5 కంటే ఎక్కువ ఉంటే ఏమంటాము? పాలిసైథీమియా అంటాం. So we'll discuss that. But this is very important. Red blood cells are in which color? They are in red color. First, is there any nucleus? There is no nucleus. What is the shape? Disc shaped. And biconcave is very very important. Ivanni important. And normal value is very important, 4 to 5.5 million per cubic meter. Next, properties of RBC. So రోలియాక్స్ ఫార్మేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర 10, ఒకదాని మీద ఒకటి పెడుతూ పోయినా అనుకో, స్టాక్ ఆఫ్ కాయిన్స్ అయితే అవి 1 by 1. సో ఈ ఆర్బీసీస్ అన్ని ఇట్లా స్టాక్ ఆఫ్ కాయిన్స్ లెక్క ఉంటాయి. అండర్స్టూడ్? దాన్ని మనం రోలియాక్స్ ఫార్మేషన్ అని అంటాం. ఒకవేళ మీకు ఎంసీక్యూ వచ్చింది అనుకుందాం, రోలియాక్స్ ఫార్మేషన్ ఇస్ సీన్ ఇన్ ఆప్షన్స్ లో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, న్యూట్రోఫిల్స్ ఇంకేవో వచ్చినాయి. మీరు దాంట్లో ఏం సెలెక్ట్ చేయాలి? గుడ్డిగా ఆర్బీసీ సెలెక్ట్ చేయాలి. అండర్స్టూడ్? ఎరిథ్రోసైట్స్ కానీ ఆర్బీసీ కానీ ఆప్షన్ కనిపిస్తే టికెట్. నెక్స్ట్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఆర్బీసీ is 1.092 to 1.101. It's very very important. Next, packed cell volume అంటే ఏంటి? Packed cell volume is nothing but proportion. Proportion అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఆర్బీసీకి పీసీవీ వాల్యూ అంటాము మనం. దీన్ని ఇంకో పేరు కూడా ఉంది, దీన్ని హెమాటోక్రిట్ అని కూడా అంటాం మనం, హెమాటోక్రిట్. సో పీసీవీ అన్న హెమాటోక్రిట్ అన్న ఒకటే, ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ అన్న హెమాటోక్రిట్ అన్న ఇట్ ఇస్ ద సేమ్ వర్డ్. దాని మీనింగ్ వచ్చి ప్రపోర్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిపోర్ట్ చూస్తే 40% పీసీవీ వాల్యూ అని ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే 40 milliliters ఆఫ్ ఆర్బీసీ in 100 milliliters
బ్లడ్. అర్థమైందిగా? సో 100 ml బ్లడ్ తీసుకుంటే దాంట్లో 40 ml ఆర్బీసీ ఉన్నట్టు. సో దిస్ ఇస్ ప్రపోర్షన్ అన్నమాట. సో పీసీవీ అంటే ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, విచ్ మీన్స్ ప్రపోర్షన్. దానికి ఇంకో పేరు వచ్చి హెమటోక్రిట్. నార్మల్ వాల్యూస్ మీకు 40% ఉంటుంది. ఓకే, మేల్స్లో అయితే 45% వరకు ఉంటుంది, ఫీమేల్స్లో అయితే 42% వరకు ఉంటుంది. విల్ డిస్కస్ ఇట్. నెక్స్ట్ సస్పెన్షన్ స్టెబిలిటీ. అండర్స్టూడ్? Lifespan of RBC. This is a very important MCQ. Please remember, average lifespan of RBC is 120 days. After 120 days lifetime, the senile or old RBCs are destroyed in reticuloendothelial system. Understood? And our reticuloendothelial system tarvata what is the fate of RBC? So 120 days older అయిపోయినవన్నీ వెళ్ళి స్ప్లీన్ ఉందా, స్ప్లీన్లో చచ్చిపోతాయి. వేర్ ఎగ్జాక్ట్లీ అంటే పల్ప్ ఆఫ్ స్ప్లీన్. పల్ప్ ఆఫ్ స్ప్లీన్ అంటే స్ప్లీన్లో మధ్యలో పార్ట్. ఇప్పుడు మీరు మోసంబి తిన్నారనుకుందాం, దాంట్లో మధ్యలో దాన్ని పల్ప్ అంటాం మనం. సేమ్ వే పల్ప్ ఆఫ్ స్ప్లీన్లో ఆల్ దీస్ ఓల్డర్ ఆర్బీసీస్ ఆర్ గోయింగ్ టు డై. అండ్ స్ప్లీన్కి ఇంకో పేరు కూడా ఉంది. ఎందుకు? ఇట్ ఇస్ కాల్డ్ అస్ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానం. శ్మశానం ఆఫ్ ఆర్బీసీస్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లీన్. అండర్స్టూడ్? Next, fate of RBC. So as we discussed, destruction of RBC is in spleen. Next, release of hemoglobin. Next, what happens? There will be iron, apoferritin, ferritin. Ivanni iron. Iron the forms. These are stored and reused. So ఎప్పుడైతే బాడీకి ఐరన్ అవసరం పడుతుందో ఈ స్టోర్డ్ ఐరన్ పార్ట్ అంతా విల్ బి యూస్డ్ బై ది బాడీ. దెన్ యూ హ్యావ్ గ్లోబులిన్. దెన్ యూ హ్యావ్ ప్రోటీన్ పూల్. ఆ ప్రోటీన్ పూల్లో గ్లోబిన్ విల్ బి స్టోర్డ్. అండ్ వెన్ ఎవర్ దేర్ ఈస్ అ నెసెసిటీ, మీకు ఒకవేళ ఇప్పుడు బాగా నడుస్తున్నారు, మజిల్కి అవసరం పడ్డది ప్రోటీన్, దట్ టైమ్ దిస్ స్టోర్డ్ ప్రోటీన్ విల్ బి యూస్డ్. నెక్స్ట్ యూ హ్యావ్ పార్ఫిరిన్. సో పార్ఫిరిన్ అంటే ఇట్ విల్ టర్న్ ఇన్ టు బైలిరూబిన్. అండ్ ఇది బైలిరూబిన్ ఎక్స్క్రీట్ అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది. ఓకే, దిస్ విల్ నాట్ బి స్టోర్డ్ అండ్ యూస్డ్. Function of RBCs. So what are the function of RBC? It transport of oxygen to lungs and to tissues. Next, transport of carbon dioxide from tissues to the lungs. So tissues నుంచి lungs కి ట్రాన్స్ఫర్ చేసేది ఆర్బీసీనే. నెక్స్ట్ ఫ్రమ్ లంగ్స్ నుంచి టిష్యూస్కి ట్రాన్స్పోర్ట్ చేసేది కూడా ఆర్బీసీనే. నెక్స్ట్ బఫరింగ్ యాక్షన్ ఇన్ బ్లడ్. ఇంకా బ్లడ్ గ్రూప్ ఇన్ డిటర్మినేషన్కి కూడా ఆర్బీసీస్ ఆర్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూ. సో బ్లడ్ గ్రూప్ డిటర్మినేషన్ కోసం వాట్ బ్లడ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ అనే ఎంసీక్యూ మీకు ఒకవేళ వస్తే దాని ఆన్సర్ వచ్చేసి ఎరిథ్రోసైట్స్ ఆర్ ఆర్బీసీస్ ఇస్ ది ఆన్సర్. వేరియేషన్స్ ఆఫ్ ఆర్బీసీ కౌంట్. So physiological, pathological. Physiological is without a disease, pathological is with a disease. So ఒకవేళ ఇంతకుముందు నేను చెప్పినట్టు 4.5 ఓకే ఇస్ అ నార్మల్ వాల్యూ. ఒకవేళ ఆర్బీసీ కౌంట్ తగ్గింది అనుకుందాం, తగ్గుతుంది. డిసీజ్ లేని కండిషన్లో ఎప్పుడు తగ్గుతుంది? ఎగ్జాంపుల్ వచ్చి ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రెగ్నెన్సీలో బాడీలో ఫ్లూయిడ్స్ అనేటివి పెరుగుతాయి. సో బాడీ ఫ్లూయిడ్స్ పెరగడంతో బ్లడ్ క్వాంటిటీ తగ్గిపోతుంది, దానివల్ల ఆర్బీసీ కౌంట్ కూడా తగ్గుతుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ వితౌట్ ఎ డిసీజ్. ఏం డిసీజ్ కండిషన్ కాదు. ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్. మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోగానే ఆర్బీసీ కౌంట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. అదే ఒకవేళ ఆర్బీసీ కౌంట్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం, ఎట్లాంటి దాంట్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే పాలీసైథీమియాలో ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ డిసీజ్ కండిషన్. ఓకే, ఒకవేళ పాలీసైథీమియా వేరా అన్నారు అనుకోండి, వేరా అంటే దట్ ఈస్ అ డిసీజ్ కండిషన్. ఓకే, అట్లాంటప్పుడు కూడా దిస్ ఇస్ ప్రైమరీ పాలీసైథీమియా, ఇంకో పేరు దాన్ని. సో ప్రైమరీ అంటే అదే రెస్పాన్సిబుల్. సెకండరీ అంటే ఇంకేదైనా డిసీజ్ వల్ల పెరగడం, సెకండరీ పాలీసైథీమియా. లెట్స్ అజ్యూమ్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ అయింది బాడీలో, ఫారింజైటిస్ లారింజైటిస్ ఏదో ఇన్ఫెక్షన్ అయింది, దానివల్ల ఆర్బీసీ కౌంట్ అనేది పెరిగింది అనుకోండి, దాన్ని మనం సెకండరీ పాలీసైథీమియా అంటాం. నెక్స్ట్ ఒకవేళ తక్కువ అవుతే దాన్ని అనీమియా అంటాం. అండర్స్టూడ్? యా. సో ఫిజియోలాజికల్లీ తగ్గేదాన్ని ఎగ్జాంపుల్ వచ్చి ప్రెగ్నెన్సీ, ప్యాథలాజికల్గా తగ్గితే దాన్ని అనీమియా అంటాం.
నెక్స్ట్ పాథలాజికల్ గా ఇంక్రీజ్ అయితే దాన్ని ప్రైమరీ పాలిసైథీమియా లేదా సెకండరీ పాలిసైథీమియా అంటాం. ప్రైమరీ పాలిసైథీమియాకి ఇంకో పేరు వచ్చి పాలిసైథీమియా వేరా.